తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆదిలాబాద్లో సంబరాలు మిన్నంటాయి. స్థానిక కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్ వద్ద పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాల్లో మునుగు తేలారు. జై రేవంత్ రెడ్డి, జై కంది శ్రీనన్న, జై కాంగ్రెస్ అనే నినాదాలతో హోరెత్తించారు. టపాసుల మూతతో ప్రజాసేవా భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. అందరూ ఊహించినట్లే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారని, ఇది శుభ పరిణామమని తెలియజేశారు. ప్రజానాయకుడుగా, ఫైర్ బ్రాండ్గా, లీడర్గా ఆయన ఎన్నికల్లో సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించారని పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచితమైన స్థానం కల్పించి సీఎం పదవిని కట్టబెట్టి గౌరవించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి సుపరిపాలన అందబోతుందని, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు పక్కాగా కాబోతున్నాయని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో డీసీసీబీ డైరెక్టర్, సీనియర్ నాయకులు బాలూరు గోవర్ధన్ రెడ్డి, గిమ్మ సంతోష్, కొండూరి రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంధుల బాధాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట వాడిస్తున్నాడు ఆట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేండవుతాడంట కాంగ్రెస్ జెండా ఎత్తే అన్నాగే వంతు దేవుని బిడ్డారే వంతు सोनिया मैडम के पास से ऐलान हुआ, माइनॉरिटी भाइयों में एक खुशी की लहर दौड़ गई। उसकी ख़ास वजह यह है कि रेवंत रेड्डी साहब को सीएम के ओहदे पर फायज करने का तय हुआ। प्रगति भवन को नाम बदलकर प्रजा भवन का नाम दिया। मैं इसका उनको तय दिल से शुक्र अदा करता हूँ। ये डायनामिक पर्सनालिटी है, ये सबको लेकर चलने वाली शख्सियत है। రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అవినీతి పాలన అంతం కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాలన అంతం కావాలంటే మరి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు బాధ్యత తీసుకున్న తర్వాతనే అటు సీనియర్స్ కానీ ఇటు జూనియర్స్ కానీ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిరంతరం గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబంపై మరి పోరాడడం, ఆయన ఓపెన్గా వచ్చి వాళ్ళని విమర్శించడం వల్లే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మసీహాలాగా, అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినందుకు సోనియా గాంధీ గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారిని, అదే ఠాక్రే గారిని అందరికీ కూడా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.